నమస్తే అండి, వెల్కమ్ టు త్రివేణిస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న రవ్వతో పాయసం. కావలసిన పదార్థాలు: జొన్న రవ్వ, యాలకులు, పచ్చి కొబ్బరి, నెయ్యి, పొడి బెల్లం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 నుంచి 2.5 గ్లాసుల వరకు వాటర్ని పోసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో జొన్న రవ్వను వేసుకుందాం. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేనైతే ఈ రవ్వను మాత్రం జొన్నతో ఈ రవ్వ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో పొడి బెల్లాన్ని వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఉడికిందండి. ఇప్పుడు తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. వేసుకున్న ఈ తురుము ఈ రవ్వలో మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడిని కూడా వేసుకుందాం. ఉడికే వరకు మనం ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ ఉడికిన పాయసంలో ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. బాగా ఉడికిందండి. ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ పాయసాన్ని సర్వింగ్ చేసుకోవాలండి. ఇలా చేస్తే పెద్దలైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అయ్యిందండి జొన్న రవ్వ పాయసం.